వెల్కమ్ టు వరంగల్ దర్శన్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కవిత కేసీఆర్కి రాసిన లేఖ చర్చనీయాంశమైంది. కవిత రాసిన లేఖ మీద మీరు ఎలా చూస్తారు? రమేష్ బాబు గారు, వరంగల్ దర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. కల్వకుంట్ల కవిత ఏప్రిల్ 27వ తారీఖు నాడు వరంగల్లో జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరిగిన తీరుతెన్నులపైన, పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన మై డియర్ డాడీ అనేటటువంటి పేరుతోటి కేసీఆర్కి ఒక లేఖ రాయటం, ఆ లేఖ లీక్ అవటం, ఆ లేఖలో ఉన్నటువంటి అంశాలు మీడియాలోకి రావటం ఒక చర్చనీయాంశమే. అయితే లేఖ రాయటము లీక్ అవ్వటం కంటే కూడా లేఖ పైన కవిత స్పందించినటువంటి తీరు ఈ ఎపిసోడ్ని మరింత పొడిగించిందని చెప్పాలి. అయితే లేఖతోటి జరిగిన పరిణామం ఏంటి అనంటే, లేఖ వల్ల పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విషయాలు బయటకి పొక్కినట్లయింది ఒకటి. రెండోది, లేఖ బయటకు వచ్చిన తర్వాత, లీక్ అయిన తర్వాత ఇంటి గుట్టు రట్టయినట్టుగా మనం కనపడుతుంది. మూడోది, లేఖ బయటకు వచ్చిన తర్వాత, లీక్ అయిన తర్వాత అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం ఉంది అనేటటువంటి అంశాన్ని రూఢిపరిచినట్టయింది. ఈ మూడు అంశాలు చాలా స్పష్టమైనవి లేఖ బయటకు వచ్చిన తర్వాత. అయితే లేఖలో ఉన్నటువంటి పాజిటివ్ అంశాల కంటే నెగిటివ్ అంశాలపైన విస్తృతమైనటువంటి ప్రచారం జరిగింది. దాంతో ఒక రకంగా పార్టీకి నష్టం జరిగిందని చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా నష్టం జరిగింది. ముఖ్యంగా నెగిటివ్ అంశాల్లో, నెగిటివ్ ఫీడ్బ్యాక్లో ఒక అంశం తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది తెలంగాణ రాష్ట్రంలో. అదేంటి అనంటే, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. నేను జైల్లో ఉన్నప్పుడు ఆ ప్రయత్నాలు నేను అడ్డుకున్నాను, విలీనానికి నేను ఒప్పుకోలేదు అనేది. దీనిపైన అనేక సందర్భాల్లో ఆఫ్ ద రికార్డుగా, ఆన్ ద రికార్డుగా మీడియాలో చర్చలు జరిగినాయి. బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి సంబంధాలు ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమవుతుంది అనేటటువంటి ఒక చర్చలకు బలం చేకూర్చినట్టయి. స్వయాన కేసీఆర్ కుమార్తె ఈ అంశాన్ని లేఖలో లేవనెత్తడం, దాన్ని బలం చేకూర్చినట్టయింది. అయితే లేఖ కంటే కూడా లేఖ తరువాత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తను స్పందించిన తీరు, తర్వాత మే 29వ తారీఖు నాడు తను మాట్లాడిన చిట్ చాట్, మే 30వ తారీఖు నాడు తను చిట్ చాట్ చేస్తూ మంచిర్యాల పర్యటనలో భాగంగా మీడియాతో తను మాట్లాడినటువంటి మాటలు ఇంకొంత ఈ దుమారాన్ని కంటిన్యూ చేసినట్టుగా మనకు కనపడింది. మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తను స్పందించిన తీరు చూస్తే మనకి రెండు విషయాలు చాలా స్పష్టంగా కనపడతాయి. ఒకటి, నేను లేఖలు అనేక సందర్భాల్లో పార్టీలో జరిగే పరిణామాలపైన రాశాను, ఇప్పుడు కూడా రాశాను, యాక్సెప్టెడ్. కానీ గతంలో లేఖలు లీక్ కాలేదు, ఇప్పుడు లీక్ అయింది. ఈ లీక్ చేసిన కుట్రదారులు ఎవరు అంటే పార్టీలో కుట్రదారులు ఉన్నారని తను కన్ఫర్మ్ చేస్తున్నట్టు ఒకటి పాయింట్. రెండవది, కేసీఆర్ దేవుడు అని చెప్పి, కానీ కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అంటే పార్టీలో దెయ్యాలు ఉన్నాయి అనేది తను కన్ఫర్మ్ చేసినట్టే. ఈ రెండు అంశాలతో పాటు బీజేపీలో విలీనం చేయడానికి ప్రతిపాదన జరిగే దాన్ని నేను వ్యతిరేకించాను. ఈ మూడు చాలా కీలకమైనటువంటి మాటలు ప్రెస్ తోటే మాట్లాడు, శంషాబాద్ ప్రెస్ తోట. తర్వాత మే 29వ తారీఖు నాడు చిట్ చాట్లో మాట్లాడారు. చిట్ చాట్లో మాట్లాడిన సందర్భంలోనైతే ఇక డైరెక్ట్గా అన్నపైనే, అంటే కేటీ రామారావు పైనే తన బాణాలు మొత్తం ఎక్కుపెట్టినట్టుగా. గతంలో ఒక చెల్లి అన్న వదిలిన బాణాన్ని అని చెప్తే, ఈ చెల్లి అనేకమైనటువంటి విమర్శలు ఆఫ్ ద రికార్డ్ చిట్ చాట్లో కేటీ రామారావు పైన వేశారు. పార్టీని నడిపించటం చేతగాని వాళ్ళు నాకు నీతులు చెప్తున్నారు అని. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్కి నోటీసులు ఇస్తే ట్వీట్ పెట్టి వదిలేస్తారా?
అంటే ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఒక కన్ఫర్మేషన్ ఏం చేసింది అని అంటే, తనకి పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీ రామారావు గారికి దూరం ఉంది అని చాలా స్పష్టంగా చెప్పినట్టుగానే మనం చూడాలి. కాకపోతే ఇది ప్రెస్తో మాట్లాడిన అంశాలు కాదు, చిట్ చాట్లో మాట్లాడినటువంటి అంశాలు. తర్వాత మీకు మంచిర్యాల పర్యటనలో కూడా చిట్ చాట్లో మాట్లాడారు, ప్రెస్తో మాట్లాడారు. చిట్ చాట్లో పార్టీ అంతరంగిక విషయాల గురించి మాట్లాడితే, అంటే బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నం చేశారు, వీటన్నిటికీ కేంద్ర బిందువు కేటీ రామారావు గారు అనే మాటలు చిట్ చాట్లో మాట్లాడితే, ప్రెస్లో వేరే మాట్లాడారు. ప్రెస్లో ఏం మాట్లాడారు? అటు బీజేపీ పైన ఇటు కాంగ్రెస్ పైన విమర్శలు చేశారు. బీజేపీ పైన చేసిన విమర్శ ఏంటంటే ఆపరేషన్ ఖగార్ని టార్గెట్ చేసి చేసింది. ఆపరేషన్ ఖగార్ తోటి నక్సలైట్లను చంపటం హేయమైన చర్య అని చెప్తూ, మావోయిస్ట్ పార్టీ చీఫ్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నంబాల కేశవరావుని చంపి కనీసం కుటుంబ సభ్యులకు శవాన్ని ఇవ్వటం కూడా ఇది అనైతికమైన విమర్శ డైరెక్ట్గా బీజేపీ పైన చేస్తూ, కాంగ్రెస్ పైన కూడా ఒక 2 విమర్శలు చేశారు. ఒకటి, కాంగ్రెస్ మునిగిపోయినావని అంతకుముందంటే, మంచిర్యాల పర్యటనలో కాంగ్రెస్ పైన కూడా చేసిన విమర్శ ఏంటంటే, సరస్వతి పుష్కరాలు గోదావరి నదికి జరుగుతుంటే ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి ఒక దళిత ఎంపీని పిలవకపోవడం కాంగ్రెస్ నైజాన్ని బయటపెడుతుందని చెప్పారు. అంటే ఒక విధంగా రాజకీయాల్లో కవిత లేక తేనెతుట్టిని కదిపినట్టుగా మనకు కనపడుతుంది. ఒక పక్క పార్టీని టార్గెట్ చేసింది, ఇది చిట్ చాట్లలో టార్గెట్ చేస్తుంది, ఓపెన్గా రావట్లేదు. రెండో పక్కన కాంగ్రెస్ని టార్గెట్ చేస్తుంది, బీజేపీని టార్గెట్ చేస్తుంది. అంటే ఒక రాజకీయంగా వ్యూహాత్మకమైన ఎత్తుగడలో రాష్ట్ర రాజకీయాలను తన వైపుకు తిప్పుకునేటట్టు విధంగా ఒక అటెన్షన్ క్రియేట్ చేసేటట్టుగా, ఒక వారం రోజులు మొత్తం తనపైనే ఫోకస్ అయ్యేటట్టుగా ఒక పొలిటికల్ స్ట్రాటజిక్గా తన లేఖను మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఓవరాల్గా లేఖ వల్ల బీఆర్ఎస్ పార్టీ చాలా ఇబ్బందులకు గురైనట్టుగానే మనకు కనపడింది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత వైషమ్యాలు ఇంతవరకు పార్టీ లోపల గుట్టుగా ఉంటే, కుటుంబ గుట్టుని బయటపెట్టినట్టుగా, పార్టీలో ఉన్న అంతర్గత వైరుధ్యాలను బయటపెట్టినట్టుగానే చూడాలి. లేఖ ఎందుకు రాసింది అనేది చాలా పెద్ద ఎత్తున అటు మీడియాలోనూ రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతుంది. లేఖ ఇప్పుడే ఎందుకు రాసింది, లేఖ ఎందుకు రాయాలి అని అంటే, కవిత వెర్షన్ ఎలా ఉందంటే, నేను అనేక సందర్భాల్లో 100 లేఖలు రాశాను, ఆ లేఖలు చదివి చింపేసేటటువంటి వాళ్ళు, బట్ ఈసారి ఏమైందో నాకు తెలియదు కానీ లేఖ లీక్ అయింది అనేటటువంటి ఒక వెర్షన్ తీసుకొస్తుంది. ఎందుకు లేఖ రాసింది అనేది ఒక పాయింట్ కనుక మనం చూస్తే, మీరు చూడండి, పార్టీ మొత్తాన్ని కేసీఆర్ నడిపిస్తున్నంతకాలం ఇవేవి బయటకు రాలేదు. పార్టీ 2023 శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్కి జరిగినటువంటి ప్రమాదము, కేసీఆర్ బయటకు రాలేనటువంటి పరిస్థితి, కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమైనటువంటి పరిస్థితులలో పార్టీ మొత్తాన్ని ఫ్రేమ్లో నడుపుతున్నది కేటీ రామారావు గారు యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. అదొక అంశం. అయితే రెండో అంశం ఏంటంటే, లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైలుకి పోకముందు పోయి వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవితకి గతంలో ఉన్న ప్రాధాన్యత పార్టీలో దక్కటం లేదు. ఒకటి, కేసీఆర్ క్రియాశీలకంగా లేకపోవటం, రెండోది కవితకి గతంలో దక్కిన ప్రాధాన్యత తిహార్ జైలుకు పోయి వచ్చిన తర్వాత దక్కకపోవటం పార్టీలో. ఇది రెండో అంశం. మూడో అంశం ఏంటి అని అంటే, అబ్రాడ్లో ఏ కార్యక్రమం జరిగినా కవితకి ఎక్కువ ఇంపార్టెన్స్ దొరికేది. తను చీఫ్ గెస్ట్గా వెళ్ళటము, ఆహ్వానితురాలుగా వెళ్ళటము, అది బతుకమ్మ పండుగ కానీ ఇంక వేరే విషయాల్లోనైనా అబ్రాడ్లో ఏమన్నా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు కనుక జరిగితే వాటికి కవిత ముఖ్యంగా ఉండేది. కానీ June 1 నాడు అబ్రాడ్ అమెరికాలో డల్లాస్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరుగుతుంది. ఆ సభకి కేటీ రామారావు గారు చీఫ్ గెస్ట్గా ఉంటే కవితకి ఆహ్వానమే లేదు. అంటే పార్టీలో తన ప్రాధాన్యత తగ్గుతుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా నేను చెప్తున్నాను. తర్వాత ఏప్రిల్ 27వ తారీఖు నాడు మన వరంగల్లోనే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరిగితే, రజతోత్సవ సభలో కూడా కవితకు దక్కాల్సిన ప్రాధాన్యత దక్కకపోగా పార్టీలో కేసీఆర్ కేటీఆర్ అనేటటువంటి ఒక సంకేతం ఇచ్చేటట్టుగా ఆ సభ వేదిక పైన ఒక పక్క కేసీఆర్ ఫోటో, ఇంకొక పక్క కేటీఆర్ ఫోటో ఉంది. అంటే ఈ పరిణామాలన్నిటినీ తను బేరుజు వేసుకుంటున్నటువంటి సందర్భంలో
పార్టీలో గతంలో నాకున్న ప్రాధాన్యత ఇప్పుడు లేదు అనేటటువంటి ఒక అభిప్రాయానికి స్పష్టంగా వచ్చింది. కాబట్టి పార్టీలో తన పాత్ర ఏంటి, తన ప్రాధాన్యత ఏంటి, తన రోల్ ఏంటో తెలుసుకునేటటువంటి క్రమంలో ఈ లేఖ రాసింది. ఈ లేఖ బయటపడటం ఇంకొక వివాదానికి దారితీసింది. ఇంకొక అంశం ఏంటంటే కేసీఆర్ ఇప్పుడు ఇన్యాక్టివ్గా ఉన్నారు పొలిటికల్గా, ఆరోగ్యపరంగా. మనం చూసాం, మనం రజతోత్సవ సభకు వచ్చినప్పుడు హెలికాప్టర్ దిగి ఎక్కటంలోనే ఇబ్బందులు పడినటువంటి సందర్భాన్ని మనం చూసాం కదా. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ స్థానంలో, కేసీఆర్ గౌరవాధ్యక్షుడిగా వెళ్ళిపోయి కేసీఆర్ స్థానంలో కేటీ రామారావు గారిని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించబోతున్నారనేటటువంటి వార్తలు వస్తున్నాయి. కేటీఆర్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించినటువంటి క్రమంలో సహజంగా హరీష్ రావు కొంత అలకబూనారనే వార్తలు వస్తే హరీష్ రావు తోటి ఒక సయోధ్య జరిగింది. హరీష్ రావుని బీఆర్ఎస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎంపిక చేయబోతున్నారు. మరి కేటీఆర్ని రాష్ట్ర అధ్యక్షుడిగా, హరీష్ రావుని లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా చేస్తే నా పరిస్థితి ఏంటి? వాట్ ఈజ్ మై పొజిషన్ ఇన్ ద పార్టీ? పార్టీలో నా పొజిషన్ ఏంటి, నేనెక్కడ అనేటటువంటి ఒక తన స్థానాన్ని తెలుసుకునేటటువంటి క్రమంలోనే అటు తండ్రితోటి, ఇటు అన్నతోటి, ఇటు పార్టీతోటి ఢీకొట్టున్నట్టుగా మనకు కనపడుతుంది. అందుకే నేనేమన్నాను, లేక లీక్ అవ్వటం, లేక తర్వాత తను స్పందిస్తున్నటువంటి తీరు, ఈ మొత్తం కూడా పార్టీలో తానేంటి అనేటటువంటి దానికోసమే, తన పొజిషన్ ఏంటి అనే దానికోసమే ఈ లేఖ ఎపిసోడ్ మొత్తం నడుస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ఆప్షన్స్ ఏంటి సార్? అదే కవిత ముందు ఇప్పుడున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? కొత్త పార్టీ పెడుతుందా? ఆప్షన్స్ ఏంటి? మరి అందరితోనే ఇదే అవుతుంది. రకరకాలైనటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. కవిత ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఈ ఆప్షన్స్లో సహజంగా మనకి బాగా ఇంట్రెస్టింగ్ ఆప్షన్ ఏంటంటే కవిత కొత్త పార్టీ పెడతారు. అటు మీడియాలో కానీ, రాజకీయ వర్గాల్లో కానీ, పార్టీ నేతల మధ్య కానీ బాగా ఒక హాట్ అయినటువంటి అంశం ఏంటంటే కవిత పార్టీ పెడతారా అంటే, కవిత ముందు పార్టీ పెట్టే ఒక్క ఆప్షనే కాదు, కవిత ముందు ఒక 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 ఏంటి అని అంటే, పార్టీలోనే తండ్రి పైన, అన్న పైన ఒత్తిడి తీసుకొచ్చి తన స్థానం ఏంటి అని నిర్ణయించుకునేటటువంటి ఒక ఆప్షన్, ఒక ఐడెంటిటీ. ఎస్, మొదటి నుంచి పార్టీలో తనకి సొంత ఐడెంటిటీ కోసం ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి కాబట్టి పార్టీ పైన ఒత్తిడి తీసుకొచ్చి పార్టీలో తన ప్రాధాన్యత ఏంటి, తన పాత్ర ఏంటి తేల్చుకునేటటువంటి ఒక ఆప్షన్. దిస్ ఇస్ నెంబర్ 1 ఆప్షన్. నెంబర్ 2 ఆప్షన్ ఏంటంటే పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్ళి కొత్త పార్టీ పెట్టడం. దిస్ ఇస్ సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఏంటంటే తనకున్నటువంటి పరిచయాలు, కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నేతలతో తనకున్నటువంటి యాక్సెస్, పరిచయాలతోటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం. ఈ 3 ఆప్షన్స్లో ఆప్షన్ నెంబర్ 2, ఆప్షన్ నెంబర్ 3 ఏంటి అంటే కేసీఆర్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నంతకాలం రెండో ఆప్షన్, 3వ ఆప్షన్కి చాలా తక్కువ అవకాశాలు. ఎందుకు? బీఆర్ఎస్ పార్టీ ఏమి జాతీయ పార్టీ కాదు. బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రాంతీయ, ఒక కుటుంబ పార్టీగానే ఖచ్చితంగా ఆ పార్టీలో కుటుంబ సభ్యులకి ప్రాధాన్యత ఏదో ఒక రూపంలో ఉంటుంది. కాబట్టి కేసీఆర్ రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నంతకాలం ఆప్షన్ నెంబర్ 2 అంటే కొత్త పార్టీ పెట్టడం, ఆప్షన్ నెంబర్ 3 కాంగ్రెస్లోకి పోవటం అనేది చాలా తక్కువ అవకాశాలు ఉన్నటువంటిది. తనకి అత్యుత్తమమైనటువంటిది, తనకి ఉపయోగకరమైనటువంటి ఆప్షన్ ఏంటి అంటే పార్టీలోనే ఉండి పార్టీ పైన ఒత్తిడి తీసుకొచ్చి, కేసీఆర్ పైన ఒత్తిడి తీసుకొచ్చి, కేటీ రామారావు పైన ఒత్తిడి తీసుకొచ్చి పార్టీలో తన ప్రాధాన్యతను, తన పాత్రను పెంచుకునేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. ఒకసారి రమేష్ బాబు గారు మీకు గుర్తుండే ఉంటుంది, కేసీఆర్ ఒక మాట చెప్పారు, ఏం పార్టీ పెట్టడం అంటే పాండబ్బ పెట్టినట్ట. పార్టీ పెట్టడం అంత ఆషామాషి తమాషా అనేటువంటి విషయం కాదు కదా. ఒకవేళ కవిత పార్టీ పెట్టాలని అనుకుంటే పార్టీ పెట్టే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయా? పార్టీ పెట్టడానికి అవకాశాలు ఉన్నాయా? పార్టీ పెట్టే బలం తనకుందా? పార్టీ పెడితే తన వెనకాల నడిచేటటువంటి బలగం ఉందా? ఇవన్నీ బేరుజు వేసుకోవాలి కదా. కాదు మరి పాత చరిత్రలో పార్టీలు పెట్టిన నేపథ్యాలు ఏంటి, పార్టీలు సక్సెస్ అయిన నేపథ్యాలు ఏంటి, ఫెయిల్యూర్ అయినటువంటి నేపథ్యాలు ఏంటో తెలంగాణ రాష్ట్రంలో మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయి కదా. మీకు రమేష్ బాబు గారు పార్టీ పెట్టాలంటే ఒక వ్యాక్యూమ్, పార్టీ పెట్టే పరిస్థితి, అవసరం కలిసి రావాలా. ఉదాహరణకు
తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు అదొక సెంటిమెంట్ అండి, భావోద్వేగం. ఆంధ్రుల ఆత్మగౌరవం, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం ఒక సెంటిమెంట్, ఒక భావోద్వేగం పైన వచ్చినటువంటి పార్టీ సక్సెస్ అయింది. ఒక టవరింగ్ పర్సనాలిటీ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ సక్సెస్ అయింది. అంత టవరింగ్ పర్సనాలిటీ అయినా ఒక భావోద్వేగం దానికి నిలబడింది పునాదిగా, అందుకే సక్సెస్ అయింది అది. మీకు కేసీఆర్ 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టినప్పుడు అరే ఈ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం పైన తిరుగుబాటు, ఒక బలమైనటువంటి ఆకాంక్ష, ఆ పార్టీ సక్సెస్ అయింది, నిలబడగలిగింది. కానీ వెరాజ్ మీరు ఫెయిల్యూర్స్ కూడా చూడాలి. మన కళ్ళ ముందే దేవేందర్ గౌడ్ ఒక బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు నవ తెలంగాణ పార్టీ పెడితే ఎక్కడ పోయింది ఆ పార్టీ? ఒక బలమైనటువంటి సినిమా గ్లామర్ ఉండి ఒక లేడీ అమితాబ్గా కొనియాడబడేటటువంటి విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ పెడితే ఎక్కడ పోయింది? అరే ఆల నరేందర్ హైదరాబాద్ టైగర్ తెలంగాణ సాధన సమితి పెడితే ఎక్కడ పోయింది? 2009లో మెగాస్టార్ చిరంజీవి ఓ బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఒక టవరింగ్ పాపులారిటీ ఉన్నటువంటి సినిమా హీరో 2009లో ప్రజారాజ్యం పార్టీ పెడితే ఎక్కడ పోయింది? చివరిగా మన కళ్ళ ముందు 2023లో రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే ఎక్కడ పోయింది? ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఒక ఫెయిల్యూర్స్. అంటే కవిత లాంటి ఒక మాజీ పార్లమెంటేరియన్, ఒక ఎమ్మెల్సీ, దరిదాపు ఒక 15-20 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, ఒక రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, కేసీఆర్ కుమార్తె, రాష్ట్ర రాజకీయాలు అవగాహన లేనటువంటి వ్యక్తి కాదు. పార్టీ పెడితే ఏమైద్ది, పార్టీ పెట్టకపోతే ఏమైద్దో తెలుసుకోలేనంత అమాయకురాలు కాదు. కాబట్టి పార్టీ పెట్టి రిస్క్ చేసే కంటే కూడా కాంగ్రెస్ పార్టీలోకి పోతే బీఆర్ఎస్లో దక్కిన గౌరవం కాంగ్రెస్లో దక్కుతుందా? ఒక జాతీయ పార్టీ అది. కాబట్టి కాంగ్రెస్లోకి వెళ్ళటం కంటే కూడా, కొత్త పార్టీ పెట్టడం కంటే కూడా బీఆర్ఎస్లో ఉండి, నేను అదే అన్నాను, తండ్రి రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నంతకాలం బీఆర్ఎస్లో ఉంటే తనకు సేఫ్ గార్డ్, తన రాజకీయానికి బలం ఉంటుంది. అట్లా కాకుండా మిగతా 2 ఆప్షన్స్ కనుక తను వెళ్తే ఖచ్చితంగా రాజకీయంగా నష్టపోతుంది. రచ్చరచ్చ అయిపోయింది, ఇప్పుడు అందరితోని నెగటివ్ వచ్చేసింది. ఈ టైంలో అక్కడ ఐడెంటిటీ దొరకక వాళ్ళు ఏమైనా స్లోగాస్ నోటీస్ ఇస్తే అప్పుడు ఆ పొజిషన్ ఏంటి? రమేష్ రావు గారు మీరు అంటున్నది ఇప్పుడు ఇంత జరిగింది కదా, కవిత పైన బీఆర్ఎస్ పార్టీ చర్యలు తీసుకుంటుందా? తీసుకుంటే చర్యలు ఎట్లా తీసుకుంటారా? క్వశ్చన్ అదే నేను అడిగేది. ఏంటంటే ఒక పార్టీలో ఒక నాయకురాలపైన ఒక నాయకుడి పైన చర్య తీసుకోవాలంటే క్రమశిక్షణ రాహిత్యం కిందికి రావాలి. మీరు అబ్జర్వ్ చేశారా? కవిత ఎంత క్లవరింగ్ పొలిటీషియన్ మీరు అబ్జర్వ్ చేయలేదు. చెప్పండి. చాలా చాలా క్లవరింగ్ తను. ఎక్కడ డిసిప్లినరీ యాక్షన్ తీసుకునేటటువంటి కార్యక్రమాలు ఇప్పటివరకు చేయలేదు. పార్టీ వాట్ ద బేస్ as to take a decision on her. ఓ డెసిషన్, డిసిప్లినరీ డెసిషన్ తీసుకోవాలి అంటే వాట్ ద బేస్ టు ది పార్టీ ఏంటి అనేది ఉండాల. మీరు చూడండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో స్పందించినప్పుడు చాలా క్యాలిక్యులేటెడ్గా స్పందించింది. ఎస్, నేను లెటర్ రాశాను, నేను మా తండ్రి గారికి లెటర్ రాశాను, పార్టీలో జరుగుతున్న పరిణామాలను చెప్పాను. అది తప్పు కాదు కదా, అది డిసిప్లినరీ యాక్షన్ కిందకి రాదు కదా. కానీ లేఖ లీక్ అవ్వటం డిసిప్లినరీ యాక్షన్ కిందకి వస్తుంది. లీక్ చేసింది ఎవరో వాళ్ళపై చర్య తీసుకొని తనే డిమాండ్ చేస్తుంది కదా. లేఖ లీక్ చేసింది అయితే కవిత కాదు, రాసింది కవిత. పార్టీలో జరిగే పరిణామాలపైన సహజంగా రాస్తుంటారు లేఖలు. పార్టీ వాళ్ళు ఎవరైనా రాస్తారు. అపాయింట్మెంట్ దొరకనోళ్ళు, సుదీర్ఘకాలం పార్టీ నేతతో దొరకలేనటువంటి వాళ్ళు రాస్తారు. రమేష్ బాబు గారు తను కూడా అదే అంటుంది, లేఖ రాసింది నేనే, పార్టీలో జరుగుతున్న పరిణామాలను బయట ఏం పెట్టలేదు, పార్టీ అధినేత దృష్టికి తీసుకొచ్చాను, కానీ లేఖను లీక్ చేసినటువంటి వాళ్ళపైన చర్య తీసుకోవాలని నేనే డిమాండ్ చేస్తున్నా అన్నారు. దిస్ పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, తను చిట్ చాట్ మాట్లాడింది. చిట్ చాట్లో మాట్లాడిన దానికి అథెంటికేషన్ ఉండదు, నేను అనలేదు అని అంటారు.
ఆన్ ద రికార్డ్ ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ పైన విమర్శలు చేయలే, బీజేపీతో విలీనం చేసే ప్రతిపాదనలు వచ్చాయని చెప్పలే. చిట్ చాట్లో మాట్లాడిన వాటిని మీడియా దాన్ని ఎక్స్పోజర్గా, దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒక పెద్ద నాయకురాలు, ఒక మాజీ ముఖ్యమంత్రి గారి బిడ్డ, బీఆర్ఎస్లో ఒక కీలకమైనటువంటి నాయకురాలు మాట్లాడుతున్న మాటలకు ఆ ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి అట్లా వార్తలు వస్తున్నాయి. కానీ బట్ అది చిట్ చాట్లో వచ్చినవి, దానికి మాత్రం ఆథరైజేషన్, అథెంటికేషన్ ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం చర్యలు తీసుకోవడానికి కుదరదు. మీకు మే 30వ తారీఖు నాడు మంచిర్యాల పర్యటనలో కూడా చిట్ చాట్లో మాట్లాడింది వేరు, బట్ మీడియా ముందు మాట్లాడిన క్రమంలో కాంగ్రెస్ని విమర్శించింది, బీజేపీని విమర్శించింది, ఎక్కడ కూడా బీఆర్ఎస్ని విమర్శించలేదు. అంటే ఇంకా విత్ ఇన్ ద లైన్లోనే ఉండి మాట్లాడుతుంది. చిట్ చాట్లో మాట్లాడిన దానికి వ్యాలిడిటీ ఉండదు. దాని ప్రకారమే పార్టీ చర్య తీసుకునే అవకాశం ఉండదు. దట్టు మళ్ళీ పార్టీ అధినేత కూతురు కాబట్టి కొన్ని ప్రివిలేజెస్ ఖచ్చితంగా ఉంటాయి. మాట్లాడంలోనే ఆ చర్యలు తీసుకునేటటువంటిది ఉండదు. బట్ నేను నాకున్నటువంటి ఒక పొలిటికల్ అండర్స్టాండింగ్, నేను చూస్తున్న దాని ప్రకారం మీకు లేకపోతే మన వరంగల్ దర్శిని మీడియా ద్వారా, టీవీ ద్వారా జరిగే పరిణామం ఏం జరగబోతుంది భవిష్యత్తులో? సింపుల్ పొలిటికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇది ఒక టీ కప్పులో తుఫాన్ లాగా సద్దుమణుగుతుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా పిలిచి మాట్లాడతాను. ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ ఏంటంటే పార్టీలో, ఇప్పుడు పార్టీ జూన్ 5వ తారీఖు నాడు కేసీఆర్ పీసీ ఘోష్ కమిషన్ ముందు అటెండ్ అయ్యి కాళేశ్వరంలో జరిగినటువంటి విషయాలపైన తన వాదనను వినిపించాల్సినటువంటి అవసరం ఉంది, నోటీస్ వచ్చినటువంటి క్రమంలో. అట్లాగే జూన్ 9వ తారీఖు నాడు హరీష్ రావు వినిపించాల్సినటువంటిది ఉంది. తర్వాత ఇప్పుడు కేటీ రామారావు గారు అమెరికాలో డల్లాస్లో రజతోత్సవ కార్యక్రమాల్లో ఉన్నారు. పార్టీ ఈ ఎంగేజ్లో ఉంది కాబట్టి ఈ అంశానికి ఎండ్ కార్డు వేయాలని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. అందుకే కవిత లేకపోయినా ఎక్కడ కూడా స్పందించొద్దని పార్టీ స్పష్టమైనటువంటి డైరెక్షన్ ఇచ్చింది. అంటే పార్టీ ఎండ్ కావాలని కోరుకుంటున్నా, బట్ కవితకు ఆ ఉద్దేశం లేదు, ఇది ఇంకా కొనసాగాలనుకుంటుంది. ఎందుకంటే పార్టీలో తన పాత్ర ఏంటి, తన ప్రాధాన్యత ఏంటో తెలుసుకునే వరకు కూడా ఇది కొనసాగాలని తన నిర్ణయం తనకు అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పట్టుబడుతుంది ఈ విషయంలో. అయితే దీంట్లో ఏంటంటే ఒక రాజీ ఫార్ములా ఖచ్చితంగా ఉంటుంది. రాజీ ఫార్ములాలు గతంలో ఇదే ప్రాంతీయ పార్టీలలో అనేక సందర్భాల్లో జరిగిన రాజీ ఫార్ములాలు ఉన్నాయి. మీరు చూడండి, తమిళనాడులో జరిగినటువంటి రాజీ ఫార్ములా, కరుణానిధి బతికి ఉన్నంత కాలం అళగిరి, స్టాలిన్, కనిమొళి కలిసే ఉన్నారు. తర్వాత వచ్చినటువంటి డిఫరెన్సెస్లో అళగిరి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవటం ఒక సహజ పరిణామ క్రమం అయితే, స్టాలిన్కి కనిమొళికి మధ్య కుదిరినటువంటి ఒక ఒప్పందం ఏంటంటే రాష్ట్ర రాజకీయాలను చూసుకునే బాధ్యత స్టాలిన్ది, కేంద్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించే బాధ్యత కనిమొళికి అప్పచెప్పారు. బట్ అట్లాగే మీకు జనతాదళ్ సెక్యులర్ మన కర్ణాటకలో ఉన్నటువంటి పార్టీని కనుక చూస్తే అక్కడ కూడా దేవగౌడ ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి రేవణ్ణకి కుమారస్వామికి మధ్య ఎన్ని తగాదాలు ఉన్నా పార్టీలో కలిసే ఉన్నారు. కానీ కుమారస్వామికి పార్టీ మొత్తం బాధ్యతలు ఇచ్చారు, రేవణ్ణకి కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్పింది. అంటే అది ఉంది. అంటే వాళ్ళ అధినేతలు క్రియాశీలకంగా ఉన్నంతకాలం వీళ్ళ ఇంట్రెస్ట్లు కాపాడబడతాయి. నేను అదే ఫార్ములాలో ఇక్కడ కూడా చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ కూడా కేసీఆర్ రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నంతకాలం హరీష్ రావు ప్రయోజనాలు, కేటీఆర్ ప్రయోజనాలు, కవిత ప్రయోజనాలు పార్టీలో కాపాడబడతాయి. ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఒక సంధి, రాజీ కుదిరిచేటటువంటి బాధ్యతను కేసీఆర్ తీసుకుంటారు. అందుకే కవిత కూడా ఏమంటున్నారు, నాకు ఏకైక నాయకుడు కేసీఆరే, పార్టీలో నేను ఎవరి నాయకత్వాన్ని ఒప్పుకునేది లేదు అని చెప్తున్నారు. అంటే తెగేసి చెప్తున్నారు. అంటే అన్నతోటి విభేదాలు ఉన్నాయని చెప్పడానికి దీన్ని మనం ఈ ఎగ్జాంపుల్ను వాడుకుంటే తెగేసి చెప్తున్నారు. కానీ వీళ్ళందరూ కూడా మళ్ళీ అల్టిమేట్గా కేసీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకుంటారు, కేసీఆర్ గీసినటువంటి గీతలోనే ఉంటారు, కేసీఆర్ చెప్పిన రాజీ ఫార్ములాకు ఒప్పుకుంటారు. కాబట్టి బహుశా బీఆర్ఎస్లో జరిగే రాజీ ఫార్ములా ఎలా ఉండబోతుంది అని మనం ఫోర్కాస్టింగ్ మనం అనుకుంటానికి బహుశా నాకున్నటువంటి అంచనా ప్రకారంగా కేటీ రామారావు గారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇస్తూ, హరీష్ రావు గారికి బీఆర్ఎస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎంపిక చేస్తూ, కవితని గతంలో లాగానే జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేటట్టుగా, అంటే గతంలో తను నిజామాబాద్ ఎంపీగా 2014లో గెలిచినటువంటి నేపథ్యం, 2019లో కూడా గెలిచి ఉంటే కవిత రాజకీయ స్టేటస్ మరొక విధంగా ఉండేది. అది కూడా ఆమె అంటుంది కదా, కుట్ర చేసి నన్ను ఓడించారు అనేటటువంటి అభిప్రాయంలో ఉన్నది. కానీ అది వాస్తవం. 2019లో కనుక కవిత లోక్సభ సభ్యురాలుగా గెలిచి ఉంటే
తన రాజకీయ జీవితం మరొక రకంగా ఉండేది. బట్ అదొక పెద్ద దెబ్బ తగిలింది ఆమెకి, ఒక పెద్ద ఆబ్స్టాకిల్గా ఒక అడ్డంకిగా చూడాలి మనం. కాబట్టి ఖచ్చితంగా మళ్ళా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేటట్టుగా కవితకు బాధ్యతలు ఇచ్చే అవకాశం నాకు అనిపిస్తుంది. అంటే పార్టీలో వీళ్ళ ముగ్గురికి 3 కీలకమైనటువంటి స్థానాలు బాధ్యతలు అప్పజెప్పి ఒక రాజీ ఫార్ములా కుదిరిస్తారు. ఈ రాజీ ఫార్ములా కూడా తాత్కాలికంగానే ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి బేస్ ఏంటి అంటే కేసీఆర్ క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉన్నంత కాలం ఈ రాజీ ఫార్ములా కొనసాగుతుంది. బట్ ఆ తర్వాత రాజకీయాలు ఎప్పుడైనా ఎలా మారుతాయో, ఏ టర్న్ తీసుకుంటే ఎవరు చెప్పలేరు. కవిత పార్టీ పెట్టదు అని ఇప్పుడుకున్నటువంటి అభిప్రాయం, పెట్టలేదు అనేది మనం చెప్పలేం కదా, పెట్టదు అని మనం చెప్పలేం కదా. కాబట్టి కొత్త పార్టీ పెట్టడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనేది మన అభిప్రాయం తప్ప అసలే పెట్టలేదు అనేది మనం కన్ఫర్మ్ చేయలేం. బట్ పెట్టకుండా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, పార్టీలో రాజీపడి ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఓన్లీ వన్ థింగ్, కేసీఆర్ అనేది ఇప్పటివరకు ఉన్నటువంటిది. కాబట్టి ఈ రాజీ ఫార్ములాతోటి బీఆర్ఎస్లో వచ్చినటువంటి ఈ అభిప్రాయ భేదాలు ఓ టీ కప్పులో తుఫాన్గా సద్దుమణిగేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. కాకపోతే ఎంతకాలం ఈ కొనసాగుతుంది అని అంటే దీనికి ఎండ్ కార్డు వేసేటటువంటి బాధ్యత కేసీఆర్ చొరవ తీసుకున్నంత కాలం, కేసీఆర్ ఈ సమస్యకు పరిష్కారం చూపించలేంత కాలం కవిత ఏదో ఒక రూపంలో తన అసంతృప్తిని బయట పెడుతూనే ఉంటారు అని చెప్పడానికి ఖచ్చితంగా ఈ వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలే మనకు రుజువు. ఖచ్చితంగా కవిత లేఖ లీక్ అవ్వటము, కవిత స్పందిస్తున్నటువంటి తీరు మొత్తం కూడా అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా నష్టం చేస్తుంది. రెండోది తను చేసినటువంటి వ్యాఖ్యల్లో అత్యంత నష్టపరిచేటటువంటి అంశం ఏంటంటే బీజేపీ తోటి పార్టీ విలీనం అనేటటువంటి ఒక అంశము చాలా తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీకి దెబ్బతలిగేటటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా సాక్షాత్తు ప్రధానమంత్రి 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో ప్రచారం చేస్తున్నప్పుడు సందర్భంలో ఒక రాజకీయ బహిరంగ సభలో సాక్షాత్తు ప్రధానమంత్రి ఒక మాట చెప్పారు. మీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి నా దగ్గరికి విలీన ప్రతిపాదన తీసుకొచ్చారు, నేను దాన్ని కాదన్నాను. కుటుంబ పార్టీలు కుటుంబ సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తే నేను దేశాన్ని కుటుంబంగా భావించి దేశ సంక్షేమం కోసం పనిచేస్తానని విమర్శ చేశారు. బట్ ఆ విమర్శకు ఇప్పుడు కవిత మాట్లాడుతున్నటువంటి మాటలకు బలం చేకూర్చేటట్టు. కానీ ఒక్కటి రమేష్ బాబు గారు, రాజకీయపరమైన విమర్శలు చేయడానికి మనం రాజకీయ నాయకులం కాదు, కానీ నాకున్నటువంటి ఒక అభిప్రాయం, ఒక్క ఓటమితోటి ఇంత పెద్ద పార్టీని, అంటే 10 సంవత్సరాలు తెలంగాణని ఏలినటువంటి పార్టీ, 14 సంవత్సరాలుగా ప్రతిపక్షం నుండి కొట్లాడినటువంటి పార్టీ, 25 సంవత్సరాలు వయసు కలిగినటువంటి పార్టీని ఒక్క ఓటమితోటి కేసీఆర్ లాంటి ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత ఒక పార్టీలో విలీనం చేస్తారంటే నమ్మొచ్చా? నమ్మలే. రాజకీయ విమర్శ బీజేపీలో ఉన్నవాళ్ళు, కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు ఈ విధమైనటువంటి రాజకీయ విమర్శలు బేస్లెస్గా చేస్తే చేయొచ్చు. బట్ యాక్చువల్గా మనం ఒక్కసారి పొలిటికల్ సినారియోస్, పొలిటికల్ డెవలప్మెంట్స్, కేసీఆర్ వ్యవహార శైలి, కేసీఆర్ విధానం, కేసీఆర్ అనుసరించే పొలిటికల్ స్ట్రాటజీస్ కనుక చూస్తే ఒక్క ఓటమితోటి ఇంత పెద్ద పార్టీని విలీనం చేసే అవకాశాలు ఉంటాయా? విలీనం చేసినటువంటి సందర్భాలు మనం అక్కడ చూసామా? ప్రజారాజ్యం విలీనమైంది. ఎట్లా అయింది ప్రజారాజ్యం విలీనం? చిరంజీవి ఉన్న ఫంక్తూ రాజకీయ నాయకుడా? ఒక అవకాశం కోసం వచ్చిండు, ఆ అవకాశం దొరకనప్పుడు పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో చేర్పించేసి కాంగ్రెస్ పార్టీలో తీసుకొని తనకు కావాల్సినటువంటి అవకాశాలు తీసుకున్నాడు. కేంద్ర మంత్రి తీసుకున్నాడు, తన ఎమ్మెల్యేలకు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిమండలిలో స్థానం తీసుకున్నాడు. అది అవకాశం, ఒక అవకాశం కోసం వచ్చాడు ముఖ్యమంత్రి కావాలని. కానప్పుడు దానికి కావాల్సినటువంటి ఒక అవకాశం తీసుకున్నాడు పార్టీని నడపలేక. కానీ ఫంక్తూ పొలిటీషియన్, ఓ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నట్టు దేశంలో మీరు చూడండి, అమిత్ షా, మోడీ కంటే కూడా అత్యంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఒక పక్క దేవగౌడ, ఇంకొక పక్క కేసీఆరే. ఇంత పెద్ద రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేతలు దేశంలోనే లేరండి. ఇంత పెద్ద నేత ఒక్కసారి ఓటమితోటి పార్టీని మొత్తానికి తీసుకుపోయి భారతీయ జనతా పార్టీలో కలుపుతారు అని మోడీ అన్నా, కలిపే ప్రయత్నం చేశారు అని కవిత అన్నా, ఈజ్ ఇట్ రిలబుల్?
నమ్మదగ్గ అంశాలేనా? రాజకీయం కోసం మాట్లాడొచ్చు, అక్కడ మోడీ చేసింది రాజకీయమే, ఇక్కడ కవిత చేసింది రాజకీయమే. బట్ మనం వాస్తవాలు మాట్లాడాలంటే కేసీఆర్ ఇంత భయస్థుడా, కేసీఆర్ ఇంత అవకాశవాదా, కేసీఆర్ ఇంత బలహీనుడా? ఉండదు. ఖచ్చితంగా పార్టీని ఒక్క ఓటమితోటి ఇంకొక పార్టీలో కలిపేస్తారంటే నేనైతే నమ్మను. కానీ బట్ రాబోయే రోజుల్లో పార్టీ ఒక అంచనా వేసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవటం ఎట్లా, బీజేపీని ఎదుర్కోవటం ఎట్లా, ఎదుర్కొని ట్రయాంగిల్ పోటీలు నిలబడటం ఎట్లా, ఇది ఒక అంచనా వేసుకుంటుంది పార్టీ ఖచ్చితంగా. న్యాచురల్. ఆ అంచనాల్లో గనక మనం నిలబడలేము అని అనుకున్నప్పుడు అవకాశం ఉన్న పార్టీతోటి కలిసి వచ్చేటటువంటి పార్టీతో పొత్తు పెట్టుకుంటారు. అది జరుగుతుంది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని కన్ఫర్మ్ చేస్తున్నారంటే నేను కన్ఫర్మ్ చేయట్లేదు. గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది కదా, 2004లో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో వచ్చింది కదా, 2004లో ప్రభుత్వం ఏర్పాటు అయితే 4 మంత్రి పదవులు తీసుకున్నారు కదా, కేంద్రంలో 2 మంత్రి కేంద్రంలో కూడా 1 మంత్రి పదవి తీసుకున్నారు కదా. బట్ నేను అదే ఒక్క ఓటమితోటి ఇంత పెద్ద పార్టీని, ఇంత పెద్ద నాయకుడు విలీనం చేస్తారా? నమ్మలేం. కానీ అవకాశం ఏంది? పొత్తు పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఏది 2028 ఎన్నికలు. ఇంకొకటి రమేష్ బాబు గారు, మనం కీలకంగా ఇందాక ఒక మాట అన్నాం, మీరు అడిగారు కవిత పార్టీ పెడుతుందా? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటివరకు ఉన్నది ఒక ఎత్తు అయితే 2028 ఎన్నికలు ఇంకొక ఎత్తు. ఎందుకంటున్నానంటే ఇప్పుడు 2014లో ఎన్నికలు జరిగినా, 2018లో ఎన్నికలు జరిగినా, 2023లో ఎన్నికలు జరిగినా, శాసనసభ ఎన్నికలు 3 సార్లు జరిగినా, 3 సార్లు కూడా బలమైనటువంటి పోటీ 2 బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య జరిగింది. 2 పార్టీలు ఫేస్గా కొట్లాడాయి. ఇప్పుడు 3వ పార్టీగా బీజేపీ ఎమర్జ్ అవుతుంది. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత అది అప్పటి నుంచి ఎమర్జ్ అయింది. 2028 శాసనసభ ఎన్నికలు గత 3 ఎన్నికలు లెక్క ఉండదు. ఖచ్చితంగా ట్రయాంగిల్ పోటీ ఉంటుంది. కాంగ్రెస్ ఉంటుంది, అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఉంటుంది, ఎమర్జింగ్ ప్రతిపక్షం బీజేపీ ఉంటుంది. బట్ ఉన్న అవకాశం ఏంటో తెలుసా అండి? 4th ఎమర్జింగ్ ఫేజ్ కోసం తెలంగాణ రాష్ట్రం చూస్తుంది. ఈ యొక్క అవకాశం ఉంది ఇక్కడ. ఆ అవకాశం కవిత తీసుకుంటుందా? కవిత తీసుకోవాలి అంటే ఈ అవకాశం పార్టీలో ఎంతకంటే దారుణమైన పరిస్థితులు ఆమెకు ఎదురవ్వాలి. ఖచ్చితంగా 4th ఎమర్జింగ్ ఫేజ్ కోసం స్టేట్ చూస్తుంది అనేది వాస్తవం. అందుకే కవిత అజెండాలో సామాజిక తెలంగాణ అజెండా ఒకటి చేర్చుకున్నది. దాంతోనే ఉన్నా అదే సామాజిక తెలంగాణ అజెండా ఒకటి చేర్చుకుంది. బట్ సామాజిక తెలంగాణ అజెండాని మోసుకపోయేటటువంటి అర్హత ఆమెకుందా లేదా అనేది ఒక చర్చ స్టార్ట్ అవుతుంది కదా. న్యాచురల్. ఒక అప్పర్ క్యాస్ట్ నుండి, ఒక బలమైన సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి సామాజిక తెలంగాణ గురించి మాట్లాడటం ఏంటి అనేటటువంటి ఒక అభిప్రాయాలు కూడా వస్తాయి కదా. ఆమెకు అర్హత లేదని అనట్లేదు, అభ్యంతరాలు అయితే వస్తాయి కదా. కాబట్టి నేను కవిత పార్టీ పెడుతుందా, ఆ 4th ఫేజ్ని పూర్తి చేస్తుందా అనేది డౌట్స్గానే మిగిలిపోతాయి. బట్ ఇట్స్ టూ ఎర్లీ టు స్పీక్ ఎట్ దట్. అది ఇప్పటికిప్పుడు మాట్లాడేటటువంటి అంశం కాదు. కానీ ఖచ్చితంగా ట్రయాంగిల్ పోటీ జరుగుతుంది. పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ది 4th ఫేజ్. ఒక 4వ ముఖం కోసం ఎదురు చూస్తుంటుంది. అది ఎవరు భర్తీ చేస్తారు? మేబీ కవిత భర్తీ చేయొచ్చు, లేకపోతే కొన్ని సామాజిక వర్గాలు పార్టీ పెట్టి దాన్ని భర్తీ చేయొచ్చు. ఏదో ఒకటి మాత్రమైతే ఖచ్చితంగా జరుగుతుంది. బట్ పార్టీ పెట్టే అవకాశాలు ఇప్పటికిప్పుడు కనపడకపోయినా రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి. ఏ పరిణామం ఎటు దారితీస్తుందో కవిత పార్టీ పెట్టకపోయినా పార్టీ కొత్త పార్టీలు ఎమర్జ్ అయ్యే అవకాశం తెలంగాణ రాష్ట్రంలో కనపడుతుంది. బట్ 2028 శాసనసభ ఎన్నికలైతే ఖచ్చితంగా ఒక బిగ్ కాంటెక్స్ట్, ఒక పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్ లెక్కనే మనకు కనపడుతుంది. గతంలో లాగా ఎన్నికలు, ఎలక్షన్స్ 2 పార్టీల మధ్యనే, ఫ్యూ పీపుల్ మధ్యనే కొట్లాటగా ఉండదు. ఇట్స్ అ వెరీ బిగ్ పొలిటికల్ బ్యాటిల్ ఇన్ 2028 ఖచ్చితంగా ఉంటుంది. 3 పార్టీలు బలంగా పోరాడతాయి. 3 పార్టీలతో పాటు 4th ఫేజ్ ఎమర్జ్ అవ్వడానికి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ 4th ఫేజ్ని కవిత తీసుకుంటుందా లేదా అనేది వెయిట్ చేద్దాం. 4th ఫేజ్ వస్తే దేనికి ఎక్కువ లాభం జరుగుతుందంటే కూడా చెప్పలేరు. ఇప్పుడు ఎలా, ఇట్స్ టూ ఎర్లీ టు స్పీక్ అన్నాను. అందుకే ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమవుతుంది, ఇట్స్ ద టైమ్ ఆఫ్ ఏదైనా సాధ్యమవుతుంది.
దేనికైనా అవకాశం ఉంటుంది. బట్ దీనికి అవకాశం ఉండదు, ఇది రాదు అనే ఒక కన్ఫర్మేషన్ చెప్పడానికి ఉండదు ఖచ్చితంగా. అయితే మనం ఎంతవరకు ఊహించగలుగుతాం? 2028 శాసనసభ ఎన్నికల్లో గతంలాగా ఉండదు, అది ఖచ్చితం. గతంలాగా 2 పార్టీల మధ్యనే పోటీ ఉండదు, అది గ్యారంటీ. 3 పార్టీలు వస్తాయి. బట్ 3 పార్టీలతో పాటు ఇంకొక ఫేస్ కూడా వస్తే ఇట్స్ అ బిగ్ పొలిటికల్ బ్యాటిల్ ఇన్ ద స్టేట్. రావాలని కోరుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. బట్ ఏ రూపంలో వస్తుంది అనేది ఇప్పుడు చెప్పటం కష్టమైపోతుంది. కాబట్టి 4th ఫేజ్ రావాలి, వస్తేనే అది తెలంగాణ రాజకీయాలకు కూడా మంచిది. బట్ ఆ అవకాశం కవిత తీసుకుంటారా, ఆ అవకాశం రమేష్ బాబు గారు తీసుకుంటారా, ఆ అవకాశం శేషు తీసుకుంటారా అనేది లెట్స్ టైం విల్ బి డిసైడ్. టైం డిసైడ్ చేస్తుంది. బట్ అందుకే నేను తెలంగాణ స్టేట్ పాలిటిక్స్ ఇట్స్ అ వెరీ డైనమిక్ ఇన్ ద ఎంటైర్ నేషన్. మొత్తం నేషన్లోనే తెలంగాణ రాజకీయాలు చాలా డైనమిక్గా ఉంటాయి. ఇదేమైనా డీటెయిల్గా మాకు చెప్పినందుకు, మా స్టూడియోకి వచ్చి ఇంత డీటెయిల్ చెప్పినందుకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.